హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని రావణ్ ఫర్ యూ. మా నోడు నిజంగా భయ్యా ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ గారి దాని గురించి ఒక వీడియో అయితే చేశాడు భయ్యా. అదేంటంటే అల్లు అర్జున్ గారి చేతిలో నుంచి బలవంతంగా ఎన్టీఆర్ గారు లాగేసుకున్నారంట. ఆ తంబ్లైన్ కానీ మనోడు మాట్లాడిన విధానం కానీ ఇవన్నీ వింటుంటే ఎన్నిసార్లు చెప్పాలరా నాకు అర్థం కాదు. ఒక విషయం మీద పూర్తిగా తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి, అంతేకాని ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టేలాగా తమ్లైన్లు పెట్టడం, ఆ మాటలు మాట్లాడడం అవసరమా? అరే ఇలాంటిగా హీరోల చేతిని మారిన సినిమాలు కొన్ని వందల వేలు ఉన్నాయి. ఒక యాక్చువల్లీ ఇప్పుడు ఇడియట్ సినిమా కానీ పోక్రీ కానీ ఈ సినిమాలన్నీ ముందు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదన్నా నచ్చకో డేట్స్ కుదరకో చేయలే. ఇప్పుడు అలా అని చెప్పి లాగేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సినిమాలు అంటే అదేంటి? అది ఎవడన్నా అసలు అది అసలు ఆర్గ్యుమెంటేనా? చెప్తున్నా కదా భయ్యా, మనోడికి అసలు ఆకి ఇంకా దానికి తేడా తెలియదు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వ్యక్తి. అయినా సరే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే ఆ కాన్ఫిడెంట్కి మెచ్చుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, ఈ అంటే ఓకే మనకు ఒక హీరో అంటే ఇష్టం ఉండొచ్చు, వేరే హీరోలు అంటే నచ్చకపోవచ్చు, కానీ మరి ఎంత దారుణంగా గాడ్ ఆఫ్ వార్ జస్ట్ అనౌన్స్మెంట్ రోజు ముందు రోజేమో ఏ ఒక్క రికార్డు మిగలదని ఒక వీడియో, దాని తర్వాత వెంటనే మరుసటి రోజు బలవంతంగా అల్లు అర్జున్ చేతిలోంచి లాగేసుకున్నారు సినిమాని. ఎవడరా లాగేసుకుంటాడు, ఎందుకు లాగేసుకుంటాడు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు లైనప్కి ఇప్పుడు ఆయనతో సినిమా తీయాలంటే ఏ డైరెక్టర్ అయినా సరే మినిమం 7-8 సంవత్సరాలు ఆగాలి. సో అలాంటిది ఇప్పుడు ఆ తర్వాత చాయిస్ ఎన్టీఆర్ గారికి వెళ్ళింది, దాంట్లో తప్పే ఉంది. ఈవెన్ పెద్ద సినిమా కూడా ఫస్ట్ బుచ్చిబాబు ఆ కథేమో ఎన్టీఆర్ గారు చెప్పారన్న, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేతిలో పడి రామ్ చరణ్ గారు లాగేసుకున్నారు అంటావేంటి? ఏం మాట్లాడతావి అసలు? మినిమం నాలెడ్జ్ లేకుండా. మొన్న అలాగే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ హీరో మీద ఇష్టానుసారంగా మాట్లాడాడు ఒక వీడియో చేసి. ఎంత దారుణంగా మాట్లాడాడంటే అసలు పూర్తిగా విషయం ఏంటి, వివరాలు ఏంటి ఏది తెలియకుండానే ఒక్క సినిమాకే నీకు ఎంత పొగరా అని ఒక టైటిల్ పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఆ వీడియో ఎవరైతే ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఇద్దరికి గొడవైందో ఆ డెలివరీ బాయ్ ఈరోజు నాదే మొత్తం తప్పు ఉంది, నన్ను క్షమించండి అని ఒక వీడియో చేశాడు. రే ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడేటప్పుడు ఇంత కక్కుర్తి ఉండకూడదు. వ్యూస్ కక్కుర్తి మెయిన్, వ్యూస్ ఆ కక్కుర్తిలో పడి నువ్వు చెప్పేది కింద వస్తున్న కామెంట్స్ ఏం చదువుతావు భయ్యా నువ్వు? అసలు కింద వస్తున్న కామెంట్స్ చదివినా సరే నీకు ఒక క్లారిటీ వస్తుంది నేను మాట్లాడుతున్నానని. మరీ దారుణంగా అల్లు అర్జున్ గారి చేతిలో సినిమాని ఎన్టీఆర్ గారు బలవంతంగా లాగేసుకున్నారు. అరే సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఈ నాగవంశీ అనే ప్రొడ్యూసర్కి ఎన్టీఆర్ గారు అంటే ఎంత ఇంకా డిఎం మనందరూ తెలిసిందే. ఆయన కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సో అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ గారి డేట్స్ ఇంకా త్రివిక్రమ్ గారి డేట్స్ ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా కుదరడంతో ఆయన ఓకే చేసుకున్నాడు. దానికేమో ఎందుకన్నా అల్లు అర్జున్ అన్న ఈ సినిమా వదిలేసుకున్నాం, ఎస్ ఓకే. ఇప్పుడు రాకా సినిమా ఉంది అంటే ఇప్పుడు అది వేరే దగ్గర నుంచి ఎవరైనా లాగేసుకుంది అల్లు అర్జున్ గారి వచ్చినట్టు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బ్రెయిన్ గట్ట ఏది లేకుండా నోటికి ఏది పడితే అది సోషల్ మీడియాలో ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ మీద వీడియోలు చేసేయడం, ఈ పని అదే భయ్య. సో ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం మనలాంటి వాళ్ళు కదండి. మనం అసలు అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళాం. కానీ కాకపోతే ఇలా స్క్రోల్ చేస్తూ ఒక వీడియో చూస్తే ఇక యూట్యూబ్ ఆల్గోరిథం తెలుసుకుని ఇంకా మనకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఆ టైప్లో వీడియోలు రావడం నాకేమో ఒక మెంటల్ టెన్షన్ అయిపోయింది. సో ఎంత దారుణంగా ఉండడం అంటే కేవలం ఫ్యాన్స్ మధ్య రెచ్చగొట్టేలా కంప్లైంట్స్ పెట్టి వ్యూస్ చేసేసుకోవాలా, రెవెన్యూ పెంచేసుకోవాలా, అంతే. ఇంక ఎవడు ఎలా పోయినా మనకు అనవసరం. నాకు అది అసలు ఎస్ అవును, అల్లు అర్జున్ గారు ఆ త్రివిక్రమ్ గారు సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. ఆ అనౌన్స్మెంట్లో 8 అని ఉంటుంది. దానికేమో ఈడేమో శివుని DNA 8 దానికి కలిపేసి ఏదేదో నోటికి ఇంకేది వస్తుంది. అప్పుడు సల్లార్లో కూడా అలాగే. ఆ సల్లార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఏమో KGF ఖచ్చితంగా ఇందులో యాష్ ఉన్నాడు, యాష్ క్యారెక్టర్ ఇదంతా KGF వరల్డే, అది ఇది ఏది పడితే అది బాగేస్తాడు. అది చెప్తున్నా కదా భయ్య, మనోడు కాన్ఫిడెన్స్ మాత్రం మెచ్చుకోవాలి భయ్య. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడంటే డైరెక్టర్ నాగవంశీ గారు ఫోన్ చేసి అల్లు అర్జున్ గారి సినిమాని ఎన్టీఆర్ గారు మా దగ్గర నుంచి లాగేసుకున్నారు అని చెప్పే విధంగా చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నిజంగా నీ హ్యాట్స్ ఆఫ్ రాబు. అసలు మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవడైనా సరే ఇలాంటి అంటే ఇంత లేక్ వీడియోలు చేయడం అనేది నీ తీరతాయి. ఇంకా నిన్ను కొట్టినట్టు లేడు ఈ విషయంలో. అసలు ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అబ్బాయి విషయంలో కూడా ఆ కుర్రోడు ఒక యంగ్ హీరోరా, అసలు ఏం జరిగిందో ఏంటి తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఆ ఇష్యూ వైరల్ అవుతుంది. మనం మినిమం రీసెర్చ్ కూడా చేయకుండా అతని మీద తోస్తూ తప్పు అంతను. ఏం మాట్లాడుతావు అసలు? కొద్దిగా వ్యూవర్స్ ఉన్నారు, ఒక 7 లక్షల మంది 8 లక్షల మంది ఉన్నారు, మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు. అది కరెక్ట్ కాదురా బాబు. ఇప్పుడు జనాలు కూడా ప్రతి ఒక్కరి దగ్గర డేటా, నీకెలా డేటా ఫ్రీయో నాకు అలాగే డేటా, జనాలు కూడా డేటా అనేది చాలా తక్కువకు వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే ఒక 500 ప్రతి ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటున్నారు.
సో దానివల్ల నువ్వు చెప్పే సొల్లు నిజం అనేది నిమిషాల్లో పసిగట్టేస్తున్నారు. సో అలాంటివి ఏవీ పట్టించుకోకుండా నువ్వు చెప్తున్న నీ కాన్ఫిడెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ రావణ్ భయ్య. సో మళ్ళీ ఇలాంటి వీడియోలు చేసే ముందు 1కి 2, 3 సార్లు రీసెర్చ్ చేయి, మినిమం గూగుల్లో సెర్చ్ చేయి. అసలు ఏంటో కాదా కమాషా అని. ఓకే, అల్లు అర్జున్ గారి సినిమా ఎన్టీఆర్ గారు తీసుకుంటే ఏంటి ఇప్పుడు నొప్పి? అలా అంటే ఆర్య సినిమా ప్రభాస్ గారు చేయాల్సింది, ప్రభాస్ గారు ఏమో అల్లు అర్జున్ గారు సజెస్ట్ చేశారంట. అంటే ఇప్పుడు ఏమో సినిమాలు లాగేసుకున్నారో ఏంటి అల్లు అర్జున్ గారు? ఏం మాట్లాడుతున్నారు బాబు నువ్వు? అసలు బన్నీ సినిమా ఎన్టీఆర్ గారు చేయాలట, కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వెళ్ళింది అంటే అది కూడా లాగేసుకున్నట్టేనా? అసలు ఎలాగ పడితే అలాగ మాట్లాడేసి ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేసి వ్యూస్ పెంచేసుకుందాం ఒక ఇది తప్ప మినిమంలో ఒక పైసా నాలెడ్జ్ కూడా లేని మనోడికి ఎంతమంది సబ్స్క్రైబర్ ఆలోచించారో నాకే తెలియదు భయ్య.